వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈ రోజు మన టాపిక్ టెక్కలి టక్కరి దొంగ ప్రేమ ఖైదీ అయినటువంటి మన దువ్వాడ శ్రీనివాస్ గురించి చర్చించుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే మన దువ్వాడ శ్రీనివాస్ వైవాహిక జీవితం రచ్చ రంబోలా అయిన విషయం ప్రపంచం మొత్తం చూశారు. ఈ రచ్చ రంబోలాకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి దువ్వాడ శ్రీనివాస్ ఆయన ఏదో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించినట్టు ఆయన ప్రేమ కథ మొత్తం చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఒక పాత్రికేయుడు, ఏమండి శ్రీనివాస్ గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విషయం మీద పవన్ కళ్యాణ్ని అంత దారుణంగా విమర్శించారు, ఇప్పుడు మీ వంతు వచ్చింది, దీని మీద మీ స్పందన ఏమి అని అడిగాడు. అప్పుడేమో మీరు మగ పతివ్రతలాగా బిల్డప్ ఇచ్చారు, మరి ఏంది రచ్చరంబోలా అని అడిగాడు. దానికి సమాధానంగా మన దువ్వాడ శ్రీనివాస్ సిచ్యువేషన్ డిమాండ్ చేసింది కాబట్టి ఇలా జరిగింది, ఇదే సిచ్యువేషన్ వల్లే ఎన్టీ రామారావు రెండో పెళ్లి చేసుకున్నాడు, మేబీ సిచ్యువేషన్ సింక్ కాకుండా పవన్ కళ్యాణ్ 2 పెళ్లిల్లో 3 పెళ్లిల్లో చేసుకున్నాడేమో, ఆ రోజు వాళ్లకు సిచ్యువేషన్ వచ్చింది, ఈ రోజు నాకు సిచ్యువేషన్ వచ్చింది, మేమంతా ఒకటే బ్యాచ్ అని చెప్పుకొచ్చాడు. చూడు దువ్వాడ శ్రీనివాస్, వాస్తవంగా ఎన్టీ రామారావు పెళ్లి చేసుకునింది తన భార్య తదనంతరం. ఎన్టీ రామారావు లీగల్గా పబ్లిక్గా పెళ్లి చేసుకున్నాడు, కానీ నువ్వు పక్క వీధిలో పెళ్ళాన్ని పెట్టుకొని ఈ వీధిలో చిన్నిళ్ళు పెట్టుకున్నావు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ 2 సార్లు విడాకులు చట్టబద్ధంగా ఇచ్చి 3వ పెళ్లి చేసుకున్నాడు. అంతేగాని ఎన్టీ రామారావు కూతురు కానీ ఎన్టీ రామారావు భార్య కానీ నీకులాగా ఇంటి ముందర వచ్చి రచ్చ రంబోలా చేయలేదు. పవన్ కళ్యాణ్ కూతురు కానీ పవన్ కళ్యాణ్ మొదటి పెళ్ళాం కానీ పవన్ కళ్యాణ్ 2వ పెళ్ళాం కానీ ఇంటి ముందర వచ్చి రచ్చ రంబోలా చేయలేదు. శ్రీనివాస్, నీ సిచ్యువేషన్ వాళ్ళ సిచ్యువేషన్ ఒకటి కాదు. పామాయిల్కు పెనాయిల్కు ఉన్నంత తేడా ఉంది. 2 పలకడానికి ఒకేలాగా ఉందని వంటలో వాడము కదా. నువ్వు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ కాదు బ్యాచ్, నువ్వు విజయసాయి రెడ్డి ఒక బ్యాచ్, నువ్వు అవంతి శ్రీనివాస్ ఒక బ్యాచ్, నువ్వు అంబటి రాంబాబు ఒక బ్యాచ్, నువ్వు మీ శ్రీనివాస్ ఒక బ్యాచ్, నువ్వు గోరంట్ల మాధవ్ ఒక బ్యాచ్, మీరంతా ఒక బ్యాచ్. ఇది అసలు బ్యాచ్. ఈ బ్యాచ్ మొత్తం కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని డిస్కస్ చేసుకోండి. అంతేగాని నువ్వు ఎవరిని పడితే వాళ్ళతో పోల్ చేసుకొని నువ్వేదో పెద్ద ఘనకార్యం చేసినట్లు ప్రెస్ మీట్ పెట్టి చెబితే వినడానికి చండాలంగా ఉంది. ఇక రెండో విషయానికి వస్తే, ఈ రచ్చరంబోలలో భాగంగా టెక్కలి పోలీస్ స్టేషన్లో ఈ దువ్వాడ శ్రీనివాస్ అనే అతను ఒక ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులో భాగంగా తన మీద దాడి చేయడానికి ప్రయత్నించింది దువ్వాడ వాణి అని, దువ్వాడ వాణి కూతురుని మెన్షన్ చేశాడు. దువ్వాడ వాణి కూతురు నీ కూతురు కాదా? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావు శ్రీనివాస్ నువ్వు? ఇదేనా నీకు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి నేర్పించిన సంస్కారం? ఇక మూడో విషయానికి వస్తే, తన భార్యకు 5 కోట్ల రూపాయల ఇల్లు రాసిచ్చానని, 20 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ ఒకటి రాసిచ్చానని ఆన్ రికార్డ్ చెప్పాడు. కానీ ఈ 2 ఆస్తులకు సంబంధించి ఇతని అఫిడవిట్లో మెన్షన్ చేయలేదు. అఫిడవిట్లో రాంగ్ అఫిడవిట్ ఇస్తే ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో భాగంగా జయలలిత ఏకంగా ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకొని జైలు పాలైంది. అంత పెద్ద కేసు అది. కానీ ఇవన్నీ కూటమి ప్రభుత్వానికి కనపడదు. ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించడంలో బిజీగా ఉన్నారు కాబట్టి. ఇవన్నీ పక్కన పెడితే ఆన్ రికార్డు రాడ్డు తీసుకొని 2 మహిళలను కొట్టబోయాడు. అటెంప్ట్ మర్డర్ కింద సుమోటో కేసు బుక్ చేసి లోపలేయచ్చు. కానీ కూటమి ప్రభుత్వానికి కనపడదు. ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించడంలో బిజీగా ఉన్నారు. సరే, ఇది వాళ్ళ ఇష్టము. అధికారం చేతిలో ఉన్నప్పుడు అధికార మదంతో బొట్టు ఒకటి పెట్టుకొని ప్రెస్ మీట్కి చొప్పు తీసుకొని వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడావు దువ్వాడ శ్రీనివాస్ నువ్వు. ఈరోజు టైం బాలేక టైం తిరగబడి ఇలా ఏడ్చింది. అధికారం శాశ్వతం కాదు దువ్వాడ శ్రీనివాస్. టైం బాలేకపోతే సాక్షాత్తు శ్రీరాముడు కూడా అధికారం కోల్పోయి అడవుల బాట
పట్టాడు. ఇది రామాయణం. మనకు రామాయణం మహాభారతం ఎక్కడ చెప్పిస్తారు? మన స్కూల్లో చెప్పేదంతా నా పేరే మీనాకుమారి, మా ఊరే కన్యాకుమారి, ఇక మొదలెడదామా గుర్రపు స్వారీ, ఇట్లా పాఠాలు చెప్పిస్తారు మన వైఎస్ఆర్సీపీ స్కూల్లో. ఫైనల్గా నేను చెప్పవచ్చేది ఏమంటే, ఓ జిల్లాలో ఒక నియోజకవర్గంలో నువ్వు ఎవరో తెలియకపోతే కూడా నీకు రాజకీయ భిక్ష పెట్టింది పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ. అలాంటి వ్యక్తి మీద ప్రెస్ మీట్ పెట్టి చొప్పు చూపించి నోటికొచ్చినట్లు మాట్లాడావు. ఈరోజు నీ టైం తిరగబడింది. నీకు జరిగింది ఇంతే, అది ప్రతి ఊర్లో జరిగేదే. కానీ ఆ విషయాన్ని సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ జన సైనికులు ఇంత చేశారు. ఎందుకంటే నీ నోటి దూలే దానికి ప్రధాన కారణం. అధికారం ఉన్నప్పుడు బొట్టు పెట్టుకొని రౌడీలాగా బిహేవ్ చేసేవాడివి. ఇప్పుడు బొట్టు పెట్టుకొని ఒక అమాయకుల్లాగా నాకు సిచ్యువేషన్ సింక్ కాలేదు, సిచ్యువేషన్ డిమాండ్ చేసింది, అడల్టరీ, పౌల్ట్రీ, ఇస్త్రీ అని కథలు చెప్తా ఉన్నావు. నెక్స్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు నువ్వు దయచేసి ఎన్టీఆర్తోనో పవన్ కళ్యాణ్తోనో పోల్చుకోవద్దు. మీ బ్యాచ్ ఉంది కదా, కన్యాకుమారి బ్యాచ్, ఇంతకు ముందు చెప్పాను కదా, వాళ్ళతో పోల్చుకో, వాళ్ళతో పోటీ పడు. ఒకటి గమనించావా లేదో దువ్వాడ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ని అకారణంగా అసందర్భంగా మితిమీరి విమర్శించిన వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయారు. ఈరోజు నీ వంతు వచ్చింది. నువ్వు కావాలంటే నువ్వు కట్టుకుంటున్న 8 కోట్ల రూపాయల ఇంట్లో బెడ్రూమ్లో పడుకొని గుండె మీద చేయి వేసుకొని ఆలోచించు ఎవరెవరికి ఏం జరిగిందో అని. ఈరోజు నీ వంతు వచ్చింది. ఇకనైనా బొట్టు పెట్టుకోవడం కాదు, నోరు అదుపులో పెట్టుకొని నీ రాజకీయ భవిష్యత్తుని కాపాడుకుంటావని నేను భావిస్తా ఉన్నాను. ఏమన్నా అంటే నేను ఎక్కడో కింద నుంచి పైకి ఎదిగి నువ్వేదో పెద్ద ముఖ్యమంత్రి అయినట్లు ఫీల్ అవుతున్నావు. నీకు ఎమ్మెల్సీ ఇచ్చింది, నువ్వేదో పెద్ద మాస్ లీడరు, బొట్టు పెట్టుకొని పెద్ద రౌడీ దందాలు చేస్తావని కాదు. 5 సార్లు ఓడిపోయావు అనే ఒక సింపతితో నీకు ఎమ్మెల్సీ పోస్ట్ వచ్చిందనే విషయం మర్చిపోవద్దు. అంతేగాని నువ్వేదో పెద్ద మాస్ లీడర్ అని కాదు, నువ్వేదో పెద్ద సంఘ సంస్కర్త అని కాదు, కేవలం సింపతితో వచ్చింది నీకు ఆ ఎమ్మెల్సీ. రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణం దువ్వాడ శ్రీనివాస్, కానీ క్యారెక్టర్ ముఖ్యం. ఆ క్యారెక్టర్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తావని ఆశిస్తూ, ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.